ఇప్పుడు మనం ఆయన కుమారులం కావాలంటే ప్రభు దృష్టిలో గొప్పోళ్ళు. ఎవరు గొప్పోళ్ళు? ఎవరండి ఎవరు గొప్పోళ్ళు అంటే? అందుకే ప్రభు శిష్యులకు ఒకరోజు తర్కన వచ్చింది. శిష్యులందరూ కలిసి ఒకరోజు తర్కనగా మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే, నేనే నా వరలు విడిచిపెట్టాను, నా తండ్రిని విడిచిపెట్టాను, నా భార్యను విడిచిపెట్టాను, నా పిల్లల్ని విడిచిపెట్టాను, నేను గొప్ప అంటున్నారు. అప్పుడు ప్రభు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళందరూ తర్కన వచ్చింది. ఎవరికి? ప్రభు శిష్యుల్లో. అప్పుడు ప్రభు అన్నారు, ఒక పిల్లోని పిలిచి మధ్యలో నిలబెట్టి, మీరెవ్వరూ గొప్పోళ్ళు కాదు, ఈ పసిపిల్ల వలె తాను తగ్గించుకున్నవాడు పరలోకంలో గొప్పోడు అని చెప్పారు. అంటే వాళ్ళ గొప్పతనాన్ని ఏంటంటే, మరి వాస్తవానికి పేతురున్నాడు, భార్య పిల్లల్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. మరి మత్తయ్య ఉన్నాడు, సుంకపు గుత్తదారుడు, అంటే బిల్ కలెక్టర్ అయిన ఒక తహసీల్దార్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆంద్రియా, యాకోబు, యోహానులు, జబదయ కుమారులు, వీళ్ళు వలలు విడిచిపెట్టారు, తమ తండ్రిని విడిచిపెట్టారు, ప్రభుని వెంబడించారు. అంటే ఎవరు తక్కువ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళని బట్టి వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. కానీ ప్రభు చెప్పాడు, మీరు ఎవ్వరూ గొప్పోళ్ళు కాదయ్యా, ఈ పిల్లోడే గొప్పోడు. ఆమేన్. అప్పుడప్పుడు ఒకరోజు అంటే 5 ఏళ్లకు ఒకరోజు పోటీ వచ్చిందట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఈ బొటన వేలు అంటదట, అన్నిటికీ నేను లేకపోతే చెయ్యే, అసలు మీరు ఎవరో పనికిరారు, కనుక నన్ను బట్టి మీరు అందరు బతుకుతున్నారు. సరే, మాటలు కొన్నిసార్లు ఇట్టాగా వస్తాయి. సరే అండి, నేనే గొప్ప అంటదంటే ఈ బొటన వేలు నువ్వు కాదు, నేనే గొప్ప. ఎందుకని? అందరిని ఏలెత్తి చూపించేది చూపుడు వేలు కదా, నేనే గొప్ప అంటదంట. లేదు నేనే గొప్ప, మీరు అందరు నిలబడండి అంటే నిలబడితే పెద్దేలు నేనే, ఎంత పెద్దగా ఉన్నాను చూసావా, అందరికంటే నేనే ఎత్తుగా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప అంటదంట. ఇంకొక వేలు ఉంది, చివరి వేలు, ఈ వేలు అంటది ఉంగరపు వేలు. లేదు మీకు ఎవ్వరికి లేదు, బంగారం పెట్టుకునే భాగ్యము నాకే దొరికింది, నా ఏలికే పెడతారు బంగారం అందంట. చిన్న చిటికిన వేలు అందంట. మరి నువ్వు చెప్పవే అంటే, సరే మీరు వరుసగా నిలబడని చెప్తాను అందంట. వరుసగా నిలబెట్టిందంట. ఇప్పుడు చెప్పిందంట, దేవుణ్ణి తలవాలన్నా, పెద్దలను గౌరవించాలన్నా వరుసలో నేనే ముందుంటా, నా వెనక మీరు అందరు. అంటే వీళ్ళందరికంటే ఎవరు గొప్ప? చీటికిన వేలు గొప్ప. ఇది కనపట్ల, కానీ దీని గొప్పతనం చాలా పెద్దది. అలాగే మనం ప్రభు దృష్టిలో గొప్పలం అవ్వాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు ఏం చెప్పారు? తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. యేసయ్య దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడగటంలో ఆయన నేర్పిన అనుభవం అండి. సరేండి, మీలో ఎవరైనా పెద్దగా ఉండాలి, మీలో ఎవరైనా పైవాళ్ళుగా ఉండాలంటే మీరేం చేయండి? మీరు ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడగాలి. అంటే అంత తగ్గించుకుంటేనే అంత పైకి వస్తారని అర్థం. దేవుని పిల్లలుగా మనం అందరం ఆశపడాలి, ప్రభువా నీ దృష్టిలో నేను గొప్పవాడిగా ఉండాలి, గొప్పదానిగా ఉండాలి. మహాగణుడును పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు యేసయ్యా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా, నన్ను క్షమించు, నా దోషాలు క్షమించు, ఇంకా మారు మనసు పొందిన వారు మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన వారు ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి. కృపదయచేయను ఆయన. ఒక్కొక్కరిని మీరు దర్శించి దీవించమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.